అందరికి ఎట్లున్నారు మీరు? సో ఇప్పుడు నా ప్రెగ్నెన్సీలో ఇది 9th మంత్ అన్నట్టు. ఇన్ని రోజుల నుంచి ప్రెగ్నెన్సీ రివ్యూ వీడియో చేద్దాం అనుకున్నా. సో నాకైతే పర్మిషన్స్ అయితే రాలేవు. సో కానీ ఇప్పుడు 9 months ఎండింగ్లో ఉన్నా కాబట్టి ఒక వీడియో చేద్దామని చెప్పేసి చేస్తున్నా. ఈ 9 months మొత్తం ఎవరు కుడతారు ఏంటి తెలుసుకోవాలని ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా. సో దానికోసమని ఒక వీడియో చేస్తున్నా. ఓల్డ్ వైజ్ టేస్ట్ ప్రకారం ఎవరు కుడతారు ఏంది, ఆ స్కానింగ్ రిపోర్ట్స్ కూడా మీరు మా హైదరాబాద్కి ఇప్పటికి కంపేర్ చేయమని కామెంట్ చేస్తే నేను కంపేర్ చేసి చూపిస్తా. సో ఎప్పుడైతే డెలివరీ డేట్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి సో ఈ లాస్ట్ ఎండింగ్లోనైతే ఈ వీడియో తీసిన ఓల్డ్ వైజ్ టేస్ట్ ప్రకారం మన గర్ల్ కుడతారు, బాయ్ కుడతారు అంటే ఫన్నీ వేలా ఒక గేమ్ లాగా చూసి చేద్దామని చెప్పేసి చేస్తున్నా. సో ఇక్కడ ఓల్డ్ వైజ్ టేస్ట్ ప్రకారం అయితే మన గర్ల్ కుడితే క్రేవింగ్స్ కానీ మూడ్ స్వింగ్స్ కానీ అవి ఎట్లుంటే ఒకసారి కంపేర్ చేద్దాం. సో నేనైతే ఈ క్రేవింగ్స్ ప్రకారం బాయ్ కుడితేనేమో సాల్టీ ఉంటే బాయ్ అన్నట్టు, స్వీట్ ఉంటే క్రేవింగ్స్ గర్ల్ అన్నట్టు. అంటే సాల్టీ మీన్స్ సాల్ట్ కానీ స్పైసెస్ ఇట్లా కారం ఎక్కువ తినాలంటే బాయ్ అన్నట్టు. నాకైతే ఈ రెండు సమానం ఉన్నాయి, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంది. సో దీనికి 1 మార్క్ నేను గర్ల్కి ఇస్తా. నెక్స్ట్ హార్ట్ బర్న్స్ అనేది నాకు హైదరాబాద్ లేవు, ఇప్పుడు కూడా లేవు. సో అయినా కూడా దీని ప్రకారం అయితే బాయ్కి 1 మార్క్. సో మార్నింగ్ సిక్నెస్ అనేది పొద్దున అంటే వామిటింగ్స్ చేసుకున్నాను, కొంచెం తల తిరిగినట్టు అది ఉండాలి అంటే హైదరాబాద్ కూడా లేదు, ఇప్పుడు కూడా లేదు. సో దీని ప్రకారం కూడా నేను బాయ్కి ఇస్తా. బాయ్కి అయితే ఆ సిక్నెస్ లేకపోతే బాయ్కి అన్నట్టు, సిక్నెస్ ఉంటే గర్ల్కి అన్నట్టు. సో నాకైతే సిక్నెస్ అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో బాయ్కి 1 మార్క్. క్యారింగ్ అనేది నాకు పొట్టు ఎక్కుంది, హై ఉందా లో ఉందా అనేసి. ఇప్పుడైతే లో ఉంది, హైదరాబాద్ బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు లో ఉంది కాబట్టి బాయ్కి 1 మార్క్ ఇస్తున్నాను నేను. సో బేబీస్ హార్ట్ రేటు, బేబీ హార్ట్ బీట్ అనేది 140 కన్నా ఎక్కువ ఉందా, 140 కన్నా తక్కువ ఉందా. 140 కన్నా ఎక్కువ ఉంటే గర్ల్ అన్నట్టు, 140 బిలో ఉంటే బాయ్ అన్నట్టు. సో నాకు హైదరాబాద్ 140 కన్నా ఎక్కువ ఉంది, ఇప్పుడు కూడా 140 కన్నా ఎక్కువ ఉంది. సో దీనికి 1 మార్క్ గర్ల్కి అన్నట్టు. సో ఫీట్ టెంపరేచర్ మన కాళ్ళ టెంపరేచర్ ఎట్లుంది, కూల్ ఉందా లేదంటే వామ్ ఉందా వేడి ఉందా అని. నాకైతే అప్పుడు ఇప్పుడు సేమ్, కొంచెం మరీ ఎక్కువ హీట్గా లేదు, మరీ ఎక్కువ కూల్ లేదు. సమ్మర్ కాబట్టి నార్మల్గా ఈ టెంపరేచర్ ఉంటుంది. సో దీనికి 1 మార్క్ నేను బాయ్కి ఇస్తున్నా. నెక్స్ట్ బేబీ బంప్ షేప్, అది నేరోగా ఉందా అంటే ఇట్లా పొడుగు ఉందా, ఇట్లా రౌండ్గా అంటే ఇట్లా వెడల్పుతో ఉందా అనేసి. అంటే పొడుగు ఉంటేనేమో బాయ్ అన్నట్టు, ఇట్లా వెడల్పు ఉంటేనేమో గర్ల్ అన్నట్టు. నాకైతే ఇప్పుడు పొడుగు ఉన్నట్టు అనిపిస్తుంది. సో దీనికి 1 మార్క్ నేను బాయ్కి ఇస్తా. సో ప్రెగ్నెన్సీలో బ్రెయిన్ మన మూడ్ స్వింగ్స్ ఎట్లున్నాయని చెప్పేసి, అంటే బ్రెయిన్ అనేది యాంగ్జైటీగా ఉందా, కామ్ ఉందా, మూడ్ స్వింగ్స్ అంటే మూడ్ ఉంటుంది కదా, మన మూడు కొంచెం డిస్టర్బింగ్గా అంటే యాంగ్జైటీతో అట్లుందా, లేదంటే కాము మంచిగా సైలెంట్గా ఉందా అని చెప్పేసి. మంచిగా సైలెంట్గా ఉంటేనేమో బాయ్ అన్నట్టు, లేదంటే క్లమ్జీగా కొంచెం యాంగ్జైటీ ఉంటేనేమో గర్ల్ అన్నట్టు. నార్మల్గా ఎన్ని రోజులు కామ్గానే ఉండే, సో ఇప్పుడు కొంచెం యాంగ్జైటీ అన్నట్టు. సో దీనికి ఇన్ని రోజులు 9 monthsలో కామ్గా మంచిగా నీట్గా కాబట్టి నేను దీనికి 1 మార్క్ బాయ్కి ఇస్తా. సో బాయ్కి అయితే 6 మార్క్స్, గర్ల్కి అయితే 2 మార్క్స్. సో మన ఫీడ్ నుంచి చెమట అత్తుందా అత్తలేదా, అత్తనేమో గర్ల్ అన్నట్టు, రాకపోతేనేమో బాయ్ అన్నట్టు. సో దీనికి నేను 1 మార్క్ గర్ల్కి ఇస్తాను. సో గర్ల్కి 3 మార్క్స్, బాయ్కి 6 మార్క్స్. సో మన హెయిర్ అనేది దాని లెంత్ పెరిగిందా, వాల్యూమ్ పెరిగిందా, పొడుగ్గా పెరిగినాయా, మన నేల్స్ కూడా ఉంటాయి, నేల్స్ అంటే తొందర విరుగుతలేదా అని చెప్పేసి. నేనైతే నార్మల్గా ఎప్పుడు ఉన్నట్టు అట్లనే ఉన్నాయి. సో బాయ్ కుడితే మంచిగా ఒత్తుగా పెరుగుతాయట. సో నాకైతే అట్లా ఏం లేదు, నార్మల్గా ఎప్పుడు ఉన్నట్టు అనిపిస్తుంది. సో దీనికి నేను 1 మార్క్ గర్ల్కి ఇస్తా. సో మన ఫుడ్ సైజ్ అనేది అంటే ప్రెగ్నెన్సీలో ఎట్లంటే గర్ల్ కుడితే నీరత్తుంది అంటారు, సో ఉబ్బుతాయి కొంచెం పొడుగు అయినట్టయితే. బాయ్ కుడితేనేమో నార్మల్గా ఎప్పుడు ఉన్నటువంటి అయితే. సో నాకు హైదరాబాద్లో బాబులు ఉంటుండే, అంటే అప్పుడు ఫుడ్ వల్ల దానివల్ల కావచ్చు, బట్ ఇప్పుడైతే అట్లేం లేవు. సో దీనికి నేను 1 మార్క్ బాయ్కి ఇస్తా. సో గర్ల్కి అయితే 3 మార్క్స్, బాయ్కి అయితే 7 మార్క్స్ వచ్చినాయి ఇప్పటివరకు. సో ఇక్కడ ఇంకొకటి స్పెషల్ ఏంటంటే, కొంతమంది ఏమంటారంటే మన ప్రెగ్నెన్సీలో మనకు గర్ల్ కుడితే మన పార్ట్నర్ వెయిట్ అనేది తగ్గుతాడట, బాయ్ కుడితేనేమో పెరుగుతాడట. సో ఇక్కడ మా సైడ్ ఎట్లా అంటారంటే, మనకు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ పుట్టిన వాళ్ళ వెయిట్ పెరిగితే ఆ జెండర్కు ఆపోజిట్ జెండర్ అవుతుంది అన్నట్టు, తగ్గుతేనేమో ఆ జెండర్కు సేమ్ జెండర్ అవుతుంది అన్నట్టు. సో మా హస్బెండ్ వెయిట్ అయితే నార్మల్గా అట్లనే ఉంది. ఇక్కడ మా హస్బెండ్ వెయిట్ మాట్లాడదా, మా హస్బెండ్ వెయిట్ కూడా పెరగలేదు తగ్గలేదు, సేమ్ అట్లా. సో ఇక్కడ నేను 1 మార్క్ బాయ్కి ఇస్తాను. సో ఇంకా స్లీపింగ్ అనేది లెఫ్ట్ సైడ్ పడుకుంటున్నామా రైట్ సైడ్ పడుతున్నాం. లెఫ్ట్ సైడ్ అయితేనేమో బాయ్ అన్నట్టు, రైట్ సైడ్ అయితేనేమో గర్ల్ అన్నట్టు. నేను దాదాపు 2 sides పడుకుంటున్నా. సో కొంచెం కంపేర్ చేస్తే రైట్ ఎక్కువ అనిపిస్తుంది. సో దీనికి 1 మార్క్ నేను గర్ల్కి ఇస్తా. సో హెడేక్, ఈ ప్రెగ్నెన్సీలో హెడేక్ ఉందా లేదా ఉంటేనేమో బాయ్ అన్నట్టు, లేకుంటేనేమో గర్ల్ అన్నట్టు. సో నాకు హెడేక్ అయితే ఈ 9 monthsలో ఇన్ని రోజులు లేదు. సో ఇప్పుడు కొంచెం హెడేక్ వస్తుంది. సో ఇప్పుడు కొంచెం ఎప్పుడంటే 8 months పడ్డప్పటి నుంచి కొంచెం హెడేక్ వస్తుంది. సో దీనికి నేను 1 మార్క్ బాయ్కి ఇస్తాను. సో ఇక్కడ
మన పొట్ట పైన ఒక లైన్ ఉంటుంది, ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంటుంది. సో అది సేమ్ అక్కడ నుండి ఇక్కడ వరకు సేమ్ ఫాలో అయ్యి సేమ్ అక్కడే కింద నుండి ఇక్కడ వరకు సేమ్ అట్లనే ఉందనుకో అప్పుడు బాయ్ అన్నట్టు. లేదు ఇది కొంచెం తిక్కుండి కొంచెం లైట్ ఉన్నట్టు గర్ల్ అన్నట్టు. సో నాకైతే సేమ్ లేదు, అంటే ఇది కూడా తిక్కు అన్నది బట్ కింద ఉన్నంత తిక్కు ఇది లేదు. సో దీనికి 1 మార్క్ నేను గాలికి ఇస్తాను. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్కిన్, అమ్మాయిల స్కిన్ అనేది బేబీ బాయ్ ఉంటేనేమో గ్లో అవుతుందట, బేబీ గర్ల్ ఉంటేనేమో ఆ మదర్ స్కిన్ అనేది డల్ అయిపోతుందట. ఎందుకంటే ఆ గర్ల్ పుట్టేటప్పుడు ఈ తల్లి అన్నాన్ని మొత్తం కడుపులో ఉన్న బేబీ తీసుకుంటారు, అట్లా తల్లి అన్నం తగ్గిపోతుంది బిడ్డకు పోతుంది అంటారు. సో ఇప్పుడైతే అయినప్పుడు మొత్తం బ్లాక్గా మేడంతా బ్లాక్గా డల్గా పింపుల్స్ అవుతున్నాయి. సో ఇప్పుడైతే అట్లాంటి ఏం లేవు. సో దీనికి నేను 1 మార్క్ బాగున్నాను. సో ఇంకోటి ఏంటంటే మన బాడీ టెంపరేచర్ అనేది హై ఉందా లో ఉందా అని చెప్పేసి. నాకైతే ఇప్పుడు టెంపరేచర్ మొత్తం వేడి అనిపిస్తుంది. సో వేడి ఉంటే బాయ్ గర్ల్ అన్నట్టు, చల్ల ఉంటే బాయ్ అన్నట్టు. సో నాకు వేడి ఉంది కాబట్టి నేను గర్ల్కి ఒక 1 మార్క్ ఇస్తాను. సో ఇప్పటికైతే గర్ల్కి 1 2 3 4 5 6 మార్క్స్ వచ్చినాయి, బాయ్కి 1 2 3 4 5 6 7 8 9 10 మార్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ బాయ్కి ఎక్కువ మార్క్స్ ఉన్నాయి. సో చూడాలి గర్ల్ అనేది. సో నేను నెక్స్ట్ వీడియోలలో రివీల్ చేస్తాను. సో మీరు నెక్స్ట్ వీడియోస్ కూడా ఈ వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ వీడియోస్ కూడా వస్తాయి. సో అప్పుడు మీరు కూడా కీప్ గెస్సింగ్లో ఉండరు. ఇంక ఇక్కడ ఇంకోటి ఏంటంటే చైనీస్ క్యాలెండర్ ఒకటి ఉంటుంది. చైనీస్ క్యాలెండర్ ప్రకారం కూడా మదర్ ఏజ్ని బట్టి అంటే మంత్ డేట్ అవన్నీ బట్టి కూడా ఇక్కడ చెప్పచ్చు అంటారు. సో అది ఇప్పటికైతే ఇవ్వలే. ఇంకొకటి ఏంటంటే వెడ్డింగ్ రింగ్ టెస్ట్ అని ఉంటుంది, దాని ప్రకారం కూడా చెప్పచ్చు అంటారు. సో అది కూడా ట్రై చేయాలి. సో దీంట్లో ఇప్పటివరకు అయితే 10 మార్క్స్ బాయ్కి వచ్చినాయి, 6 మార్క్స్ గర్ల్కి వచ్చినాయి. సో మీరు కంటిన్యూస్గా చూసుకుంటారు. సో నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.